అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అది భయం కొలిపే మృతదేహాల గోడ. ఆ గోడ నిండా శవాలే. ఏకంగా కిలోమీటర్ల మేర డెడ్ బాడీలే కనిపిస్తాయి. 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, ఏకంగా 60 లక్షల శవాలను భద్రపరిచిన స్పాట్ అది. ఈ ప్లేస్ ఉన్నది ఎక్కడో కాదు, ప్రస్తుతం ఒలింపిక్స్ జరుగుతున్న ప్యారిస్ లో. అవును, కంటికి అందాలనే కాదు, భయాన్ని గొలిపే ప్రదేశాలు కూడా ప్యారిస్ లో ఉన్నాయి. భయం గొలిపే అంతు చిక్కని ప్రదేశాలు ఉన్నాయి. ప్యారిస్ కాటాకాంబ్స్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ప్యారిస్ కాటాకాంబ్స్ లో దాదాపు 60 లక్షల మృతదేహాలను భద్రపరిచిన మ్యూజియం ఉంది. ఇది 18వ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర చెబుతోంది. చనిపోయిన వారిని పాతి పెట్టడానికి నగరంలో ఖాళీ స్థలం కూడా లేని కాలంలో దీనిని నిర్మించారు. 1785లో మరే ఇతర శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేయలేనంతగా మరణాలు సంభవించాయి. దీనికి తోడు భారీ వర్షాలు, వరదలకు శ్మశాన వాటికల నుంచి ఒక్కసారిగా శవాలు వీధుల్లోకి చొచ్చుకు వచ్చాయట. ఈ పరిస్థితిని ఫేస్ చేయడానికి మృతదేహాలను సున్నపు గనుల సొరంగంలో పడవేశారట. ఇతర ప్రాంతాల నుంచి కూడా మృతదేహాలను తీసుకువచ్చి ఇక్కడ పడవేశారని చరిత్ర చెబుతోంది. దీంతో ఆ సొరంగం మృతదేహాలతో నిండిపోయింది. ఆ తర్వాత ఈ మృతదేహాల ఎముకలు, పుర్రెలతో సుమారు 2.2 కిలోమీటర్ల పొడవైన గోడను నిర్మించి మ్యూజియంగా మార్చారు. ఈ గోడను భూమి లోపల 20 మీటర్ల లోతులో నుంచి కట్టారు. 800 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ గోడను చాలా కాలం వరకు పర్యాటకుల సందర్శనకు అనుమతించలేదు. అయితే ప్రస్తుతం ఈ ప్రదేశం పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. దీనిని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత భయం గొలిపే ప్రాంతం ఇదేనని ఇక్కడికి వెళ్లిన వారు అభిప్రాయపడుతూ ఉంటారు. అందుకే ఇప్పటికీ ఈ ప్రదేశాన్ని పూర్తి స్థాయిలో సందర్శించేందుకు అనుమతి లేదు. ప్యారిస్ పేరు వినగానే ఈఫిల్ టవర్ ఎలా గుర్తుకు వస్తుందో ఇది కూడా అలానే గుర్తుకు రావాల్సిన పరిస్థితి ఉంది. చీకటి సొరంగాల గుండా ఉండే ఎముకలు, పుర్రెలతో నిండిన గోడలు ఇక్కడ భయాన్ని పెంచుతాయి. అందమైన ప్యారిస్ నగరం కింద ఇలాంటి భయంకరమైన ప్రదేశం ఉండటం చాలా మందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 19వ శతాబ్దం ప్రారంభం నుంచి ఈ సమాధులను సందర్శించేందుకు చాలా మంది రావడం ప్రారంభించారు. కచేరీలు, ప్రైవేట్ ఈవెంట్లకు ఇది వినూత్న వేదికగా మారింది. తర్వాత కొన్ని నిర్మాణ పనులు, పునరుద్ధరణల తర్వాత 1874లో సమాధులు అధికారికంగా ప్రజల సందర్శన కోసం తెరిచారు. ఈ ప్రదేశం ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. సమాధులు ప్యారిస్ నగరానికి ప్రవేశ ద్వారమైన బ్యారియర్ నుంచి దక్షిణంగా విస్తరించి ఉన్నాయి. కానీ ప్రజలు కొద్ది దూరం మాత్రమే వెళ్ళగలరు. ప్యారిస్ భూగర్భంలో ఒక చిన్న భాగం మాత్రమే అస్థిపంజరం సమాధులను కలిగి ఉన్నప్పటికీ మొత్తం సైట్ ను కాటాకాంబ్స్ అని పిలుస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.